గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 662. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 566 పాయింట్స్ పెరిగి 66,079 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 177 పాయింట్స్ పెరిగి 19,689 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.08% పెరిగింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ అండ్ జార్జ్ సోరోస్ ఈ ఇద్దరి మధ్యన యుద్ధం అయితే ఇప్పట్లోనే ఆగేలా లేదు. యాక్చువల్లీ ఈ అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు చాలా ఎలిగేషన్స్ చేస్తూ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా. ఆ టైంలో మనం అదానీ గ్రూప్ స్టాక్స్ లో మ్యాసివ్ ప్రెషర్ కూడా చూసాం. సో ఈ రిపోర్ట్ వెనక జార్జ్ సోరోస్ ఉన్నారని చెప్పి ఆ టైంలోనే ఆరోపణలు వచ్చాయి. అండ్ దీని తర్వాత ఈ ఆగస్ట్ 31 రోజున OCCRP అనేటువంటి జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నటువంటి సంస్థ అదానీ గ్రూప్ పైన మరికొన్ని అలిగేషన్స్ తోని రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈవెన్ ఆగస్ట్ 31 రోజు మన డైలీ మనీ షోలో కూడా దీని రిలేటెడ్ గా మనం డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్లీ OCCRP వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే అదానీ గ్రూప్ కి చెందినటువంటి వ్యక్తులు కొన్ని మారిషస్ ఫండ్స్ ని యూజ్ చేయడం ద్వారా అదానీ గ్రూప్ స్టాక్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఈ స్టాక్ ప్రైస్ మ్యానిపులేషన్ చేశారని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈ అదానీ గ్రూప్ పైన DRA వాళ్ళు షోకాస్ నోటీస్ ఇష్యూ చేసినట్లుగా కూడా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా నిన్న నైట్ అదానీ గ్రూప్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఈ జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నటువంటి OCCRP వాళ్ళు ఫైనాన్షియల్ టైమ్స్ కి చెందినటువంటి రిపోర్టర్ అయినటువంటి డాన్ మ్యాక్రమ్ తోని కొలాబరేట్ అయ్యి అదానీ గ్రూప్ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారని యాక్చువల్లీ వీళ్ళు పేర్కొన్నారు కదా. DRA షోకాస్ నోటీస్ అదానీ గ్రూప్ కు వచ్చిందని. అదానీ గ్రూప్ కైనే కాదు, ఆ టైంలోని అదానీ గ్రూప్ కంపెనీస్ తో పాటు కోల్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి 40 ఇంపోర్టర్స్ కూడా ఈ షోకాస్ నోటీస్ ఇష్యూ అయింది. దీనిలోని రిలయన్స్ ఇన్ఫ్రా, JSW స్టీల్, SR తో పాటుగా కర్ణాటక, గుజరాత్, హర్యానా, తమిళనాడు స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు NTPC అండ్ MSTC కూడా ఉన్నాయి. అండ్ ఈ షోకాస్ నోటీస్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ అప్లైన్ ట్రిబ్యునల్ వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా హానరబుల్ సుప్రీం కోర్టు కూడా 2023 జనవరి 24 రోజున దీన్ని డిస్మిస్ చేయడం జరిగిందని. బట్ కానీ వీళ్ళు ఇవేమి మెన్షన్ చేయకుండా అదానీ గ్రూప్ పైన కావాలనే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ అదానీ గ్రూప్ యొక్క రిప్యుటేషన్ ని గ్లోబల్లీ బ్యాట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ ఇటువంటి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నట్లుగా అదానీ గ్రూప్ వాళ్ళు ఈ క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చేసరికి హిండెన్బర్గ్ రీసెర్చ్ యొక్క ఫౌండర్ అయినటువంటి నేట్ ఆండర్సన్ దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అవుతూ అదానీ గ్రూప్ వాళ్ళు ఫైనాన్షియల్ టైమ్స్ యొక్క జర్నలిస్ట్ అయినటువంటి డాన్ మ్యాక్రమ్ ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ టైమ్స్ వాళ్ళు లాస్ట్ టైం ఒక కంపెనీ పైన ఇటువంటి ఎలిగేషన్స్ చేస్తూ రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశారో దాని తర్వాత ఆ కంపెనీ రిలేటెడ్ గా జర్మన్ హిస్టరీలోనే లార్జెస్ట్ ఫ్రాడ్ జరిగినట్లుగా బయటపడిందని. నో ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా వీళ్ళు కంప్లీట్ గా వర్క్ చేసి ఇటువంటి ఆర్టికల్స్ అయితే రిలీజ్ చేసినట్లుగా క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ అదానీ గ్రూప్ అండ్ జార్జ్ సోరోస్ మధ్యన యుద్ధం ఏదైతే మొదలైందో అదైతే కంటిన్యూ అవుతూనే ఉన్నది. అండ్ ఈ జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్ గా అదానీ గ్రూప్ ని టార్గెట్ చేస్తున్నాయి కూడా. నో ఈ టార్గెట్ అది మనం పక్కన పెడితే అదానీ గ్రూప్ పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్ రిలేటెడ్ గా సుప్రీం కోర్టు వాళ్ళు సెబీని డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయమన్నారు. ఆల్రెడీ సుప్రీం కోర్టు కి సెబీ ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేయడం కూడా జరిగింది. సో సుప్రీం కోర్టులో ఈ కేసు హియరింగ్ అక్టోబర్ 13 రోజున జరగబోతుంది. సో అక్టోబర్ 13 రోజున దీని రిలేటెడ్ గా ఎటువంటి ఫైనల్ వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈసారి కూడా ఫైనల్ వర్డిక్ట్ రాకుండా పోస్ట్ పోన్ చేసినట్లయితే అల్టిమేట్లీ సుప్రీం కోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుంది అన్నది అదానీ గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. ఒకవేళ సుప్రీం కోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పులో అదానీ గ్రూప్ కంపెనీస్ వాళ్ళ స్టాక్ ప్రైస్ మ్యానిపులేషన్ చేసినట్టుగా ఏవైనా బయటపడినట్లయితే ఆ టైంలో మనం అదానీ గ్రూప్ స్టాక్స్ లో ప్రెషర్ చూడొచ్చు. ఒకవేళ అటువంటివి ఏం జరగలేదని కానీ తీర్పు వచ్చినట్లయితే అది అదానీ గ్రూప్ స్టాక్స్ కి అయితే పాజిటివ్ కానున్నది. ఏదైనా ఈసారి వచ్చేటువంటి సుప్రీంకోర్టు వర్డిక్ట్ అదానీ గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ లోని ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ ఎక్కువగా ర్యాలీ అయ్యాయి కదా. బట్ కానీ నిఫ్టీ 50 లోని ఏవైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ అయితే పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. లైక్ IT సెక్టర్ స్టాక్స్ అయితే మనకి US ఎకానమీ స్ట్రగుల్ అవుతుండడం వల్ల ఆ స్టాక్స్ లో మనం పెద్దగా మూమెంటం చూడలేదు. అండ్ దీంతో పాటు నిఫ్టీ 50 లో ఉన్నటువంటి రిమైనింగ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కూడా పెద్దగా మూమెంటం అన్నది కనపడలేదు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోవడం వలన ఇప్పుడు అవి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయని. సో నెక్స్ట్ మన మార్కెట్ లోని ఇప్పుడు వాలటైలిటీ ఏదైతే ఉందో అది సెట్ అయ్యి పాజిటివ్ మూమెంటం కనుక కనపడినట్లయితే నిఫ్టీ 50 లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈవెన్ వాళ్ళు కొంత డేటాను కూడా షేర్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి నిఫ్టీ ఇండెక్స్
ఇండెక్స్ లో ఉన్నటువంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ 1 year రిటర్న్ ఎంత ఉన్నది అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ లాస్ట్ 2 years లో గనక మనం గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రెసెంట్ ఈ స్టాక్స్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయని, సో నెక్స్ట్ మార్కెట్ లో కొంత వాలటాలిటీ అది తగ్గి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనుక కనపడినట్లయితే మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా షేర్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ లాస్ట్ 2 years లోని 14.8% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసినట్లయితే ఇన్ఫోసిస్ 14.4% నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. దీని తర్వాత ఎల్టీఐ, మైంట్రీ, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్ తో పాటుగా రిమైనింగ్ స్టాక్ లిస్ట్ అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈవెన్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 8:45 కి షేర్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. సో చూడాలి మార్కెట్ లో ఈ వాలటాలిటీ కొంత తగ్గి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ నడిచినట్లయితే ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎంత రిటర్న్స్ డెలివర్ చేస్తాయన్నది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డేటా అయితే మీ అందరితో షేర్ చేయాలి. రీసెంట్ గా మన కంట్రీలో రోడ్ యాక్సిడెంట్స్ అయితే భయంకరంగా పెరిగిపోతున్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మన ఇండియాలోని ఏకంగా 1.5 million పీపుల్ వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. మనం రోడ్డు మీకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళొచ్చు, బట్ అవతల వాళ్ళు కూడా జాగ్రత్తగా రావాలని లేదు కదా. సో అందుకని ఇలా రోడ్ యాక్సిడెంట్స్ జరిగి ఒకవేళ మనకి ఏదైనా జరిగింది అనుకోండి, మన ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతుంది కదా. సో అలా ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవ్వకుండా వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఒకవేళ మీ దగ్గర కనుక టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ రోజు మన వీడియో యొక్క స్పాన్సర్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటి మోస్ట్ క్రిటికల్ పారామీటర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పరంగా చూసినట్లయితే మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 22-23 లోని వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.51 గా ఉంది. అండ్ ఇంకోటి వీళ్ళ యంగ్స్టర్స్ 24-25 మధ్య ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి 1 crore సమ్ ఇష్యూడ్ ని 700 rupees per month ప్రీమియం కి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ 2 crore సమ్ ఇష్యూడ్ తీసుకున్నట్లయితే 1046 rupees per month ప్రీమియం కే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ లైఫ్ కవర్ మాత్రమే కాదు, క్రిటికల్ ఇల్నెస్ కూడా రావచ్చు కదా. అండ్ ఈ క్రిటికల్ ఇల్నెస్ రావడం వలన మనిషి ఒక్కోసారి చనిపోకపోయినా పని చేయలేకపోవచ్చు కదా. సో అటువంటి టైంలోని క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి బెనిఫిట్. వీళ్ళు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే 64 క్రిటికల్ ఇల్నెస్ ని కూడా కవర్ చేస్తున్నారు. సో బేసిక్ ప్లాన్ కి ఆ రైడర్ కూడా యాడ్ చేసినట్లయితే క్రిటికల్ ఇల్నెస్ కూడా కవర్ అవుతుంది. అండ్ హౌస్ వైఫ్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ హస్బెండ్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అన్నవి ఆఫర్ చేయవు. బట్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు మాత్రం వితౌట్ హస్బెండ్ ఇన్కమ్ ప్రూఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నవి హౌస్ వైఫ్ కి ఆఫర్ చేస్తున్నారు. సో ఇది హౌస్ వైఫ్స్ కి కూడా చాలా బెనిఫిట్ కానున్నది. సో ఒకవేళ మీ దగ్గర కనుక టర్మ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే వెంటనే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ మ్యాక్స్ లైఫ్ యొక్క లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ రీసెంట్ గా అవెంటెల్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ తో పాటు బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి అప్డేట్ చేశారు. దీనిలో భాగంగా నేను నైట్ ఈ అవెంటెల్ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ తో పాటుగా 2:1 బోనస్ ఇష్యూని కూడా రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ అవెంటెల్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి 2 shares వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఒకటి వీళ్ళ రిజల్ట్స్ బాగుండు అండ్ అలాగే దాంతో పాటు ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో అవెంటెల్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా డిఫెన్స్ పిఎస్యూ కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. దీనిలో భాగంగా Mazagon షిప్బిల్డర్స్ వాళ్ళు వన్ ఆఫ్ ది యూరోపియన్ క్లయింట్ తోని 10 మల్టీపర్పస్ హైబ్రిడ్ వెసల్స్ ని సప్లై చేసేందుకు గాను LOA అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ క్లయింట్ కి 6 firm అండ్ 7500 DWTs ని సప్లై చేయబోతున్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత అన్నది వీళ్ళు ఫైనల్ అగ్రిమెంట్ సైన్ చేస్తారు కదా, ఆ టైంలోని అప్డేట్ చేస్తామని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యూరోపియన్ క్లయింట్ తోని వీళ్ళు LOA సైన్ చేశారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి Mazagon షిప్బిల్డర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ అయితే చాలా అగ్రెసివ్ గా ముందు తీసుకెళ్తుంది. దీనిలో భాగంగా ఈ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే కంటిన్యూస్ గా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. జీనస్ పవర్ వాళ్ళకి కూడా ప్రీవియస్ గా చాలా ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు మరొక కొత్త 2 LOAs అయితే రిసీవ్ అయ్యాయి. వీటి యొక్క వాల్యూ 3114 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు దగ్గరగా 34,79,000 స్మార్ట్ మీటర్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఈ కొత్తగా వచ్చినటువంటి 2 ఆర్డర్స్ తో కలుపుకుని జీనస్ పవర్ వాళ్ళ ఆర్డర్ బుక్ 14,000 crores కి పెరిగింది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ ని విన్ అవుతూ ఉండడం వల్ల మనకి స్టాక్ లో కూడా కంటిన్యూస్ పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా ఈ 2 ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ బ్యాంక్ ఆపరేషన్స్ ని కన్సాలిడేట్ చేయడం కోసం అని చెప్పి బాంద్రా కుర్లాలో ఉన్నటువంటి వీళ్ళ బ్యాంక్ ప్రిమిసెస్ ని NSDL వాళ్ళకి సేల్ చేయడానికి అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేశారు. సో ఈ ట్రాన్సాక్షన్ ద్వారా IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 198 crores రాబోతున్నాయి. దీంతో పాటుగా ఈ
ఈరోజు సెషన్ లో IDFC ఫస్ట్ బ్యాంక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 1.55 lakh షేర్స్ అంటే 0.2% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. సో ఈ లార్జ్ ట్రేడ్ లోని బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళకి ఉదయ్పూర్ వాటర్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 396 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు దివాస్ 3 and 4 డ్యామ్స్ యొక్క ప్లానింగ్, కన్స్ట్రక్షన్ తో పాటుగా 10 years పాటు మెయింటెనెన్స్ కూడా చేయబోతున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో దిలీప్ బిల్డ్కాన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ బోర్డ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కి వాళ్ళ ఈక్విటీ షేర్ పైన 22.50 రూపీస్ డివిడెండ్ అయితే రికమెండ్ చేసింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు October 17th గా ఫిక్స్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ డివిడెండ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 17th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ తో పాటుగా మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా ఈ Q2 బిజినెస్ అప్డేట్స్ ఏవైతే రిలీజ్ చేశారో రీసెంట్ గా, ఈ బిజినెస్ అప్డేట్స్ లోని వీళ్ళ సేల్స్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. దీనిలో ఓన్లీ పూర్వంకర వాళ్ళు మాత్రమే ఈ రోజు బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. కానీ మిగిలిన రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 week నుంచి వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తూ వస్తున్నాయి. సో ఈ Q2 లోని వీళ్ళ సేల్స్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ కనపడమే కాకుండా కమింగ్ క్వార్టర్స్ లో కూడా వీళ్ళ సేల్స్ లోని ఇదే మూమెంటం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళ బిజినెస్ అప్డేట్స్ ని షేర్ చేసేసరికి మనకి ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇక్కడ మనం చూసుకుంటే పూర్వంకర తప్పితే మిగిలిన కంపెనీస్ అన్ని కూడా బిజినెస్ అప్డేట్స్ ని ఆల్మోస్ట్ 1 week నుంచి రిలీజ్ చేస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయంటే ఈ రోజు ఆల్మోస్ట్ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఈ క్వార్టర్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ సేల్స్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారని చెప్పి కంటిన్యూస్ రిపోర్ట్స్ చేయడంతోనే మనకి ఈ స్టాక్స్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ 5% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ సెప్టెంబర్ క్వార్టర్ లోని జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి ముకుల్ అగర్వాల్ గారి పేరు కనబడుతుంది. ఈ సెప్టెంబర్ క్వార్టర్ లో ఓవరాల్ గా 1.64% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. సో జెన్సాల్ ఇంజనీరింగ్ లోని ముకుల్ అగర్వాల్ గారు ఎంటర్ అయ్యారని చెప్పి ఈ అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ 5% పైనే పెరిగింది. నెక్స్ట్ మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ యొక్క MD అయినటువంటి సంజయ్ వర్మ గారు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వీళ్ళు బయోజెట్ ఫ్యూయల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పి పార్ట్నర్స్ కోసం అయితే చూస్తున్నామని, అండ్ చాలా ఇండియన్ అండ్ అలాగే ఫారెన్ కంపెనీస్ కూడా MRPL తోని పార్ట్నర్షిప్ చేయడానికి అయితే ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి ఈ బయోజెట్ ఫ్యూయల్ ప్రాజెక్ట్ యొక్క డైలీ కెపాసిటీ 60,000 లీటర్స్ ఉంటుందని, అండ్ వన్స్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళ బోర్డ్ అప్రూవ్ చేసిన తర్వాత 2 to 2.5 years లోను ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ బయోజెట్ ఫ్యూయల్ ప్రాజెక్ట్ ని కనుక వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసినట్లయితే అది MRPL రిలేటెడ్ గా పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో MRPL స్టాక్ నియర్లీ 4% పెరిగింది. నెక్స్ట్ SpiceJet వాళ్ళు సెలెస్టియా ఏవియేషన్ సర్వీసెస్ వాళ్ళకి డ్యూస్ ఏవైతే బకాయి పడ్డారో దాని రిలేటెడ్ గా ఈ సెలెస్టియా ఏవియేషన్ సర్వీసెస్ వాళ్ళు ప్రీవియస్ గానే NCLT లోని SpiceJet పైన ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది. నో ఈ SpiceJet అండ్ సెలెస్టియా మధ్యన ఏదైతే డిస్ప్యూట్ ఉన్నదో ఈ డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేసుకునేందుకు రెండు కంపెనీస్ కూడా మ్యూచువల్లీ డిసైడ్ అయ్యాయని, అండ్ ఈ రెండు కంపెనీస్ కూడా ఇప్పుడు NCLT కి సెటిల్మెంట్ డిస్కషన్స్ ప్రోగ్రెస్ లో ఉన్నట్లుగా ఇన్ఫార్మ్ చేశారని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఇంకా SpiceJet గానీ సెలెస్టియా ఏవియేషన్ గానీ దీని రిలేటెడ్ గా అయితే రెస్పాండ్ అవ్వలేదు. బట్ కానీ SpiceJet వాళ్ళు వీళ్ళ క్రెడిటర్ తో ఉన్నటువంటి ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటున్నారని అప్డేట్ రావడంతోనే ఈ SpiceJet స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 4% పైనే పెరిగింది. నెక్స్ట్ జష్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ లోని టోటల్ గా 44 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా, దీనిలోని 19 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియన్ మార్కెట్ నుంచి వచ్చినట్లయితే 25 crores వర్త్ ఆర్డర్స్ అవుట్ సైడ్ ఇండియా మార్కెట్ నుంచి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ October 1st నాటికి ఓవరాల్ గా వీళ్ళ ఆర్డర్ బుక్ 837 crores గా ఉన్నదని, దీనిలోని 240 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఇండియన్ మార్కెట్ నుంచి ఉన్నట్లయితే రిమైనింగ్ 597 crores వర్త్ ఆర్డర్స్ అవుట్ సైడ్ ఇండియా మార్కెట్స్ నుంచి ఉన్నట్లుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జష్ ఇంజనీరింగ్ స్టాక్ మనకి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ అవెంటెల్ వాళ్ళ బోనస్ ఇష్యూ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 6 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 8 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 16 crores కి పెరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా మనకి ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ చాలా తగ్గింది. సో ఈ మెటీరియల్ కాస్ట్ ఇంతలా తగ్గడం వల్లనే మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. సో ఎక్స్పెన్సెస్ ఇంత తగ్గడంతో మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా
ప్రాఫిట్ లో మాత్రం గ్రోత్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు వీళ్ళు బోనస్ ఇష్యూ కూడా అనౌన్స్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో మనకి అవెంటెల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 49% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 57% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ టోటల్ రెవెన్యూలోను గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 33 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 34 crores కి పెరిగింది. నెక్స్ట్ బ్రెవరీ కంపెనీ అయినటువంటి జిఎం బ్రెవరీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనైతే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 22 crores 69 lakhs ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 19 crores 91 lakh ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లోని 22 crores 37 lakh ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనపడుతుండడంతోనే మనకి నెంబర్స్ వచ్చిన తర్వాత జిఎం బ్రెవరీ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.